సోమన్న రాగానే చెప్పిండు, తలాపున పారుతుంది గోదావరి మాసేను మాసెలక ఎడారి అని చెప్పినాడు. ఈ తలాపున గోదావరి మా ఊరికి ఎందుకు రాదు అని చెప్పేసి మరల పడ్డాడు కదా మన కేసీఆర్ గారు. ఈ గోదావరి నాకు కావాలని చెప్పేసి కొట్లాడిండు కదా మన కేసీఆర్ గారు. ఈ గోదావరి తల్లి నీళ్లు తీసుకురావాలి, నా తెలంగాణ రైతన్నల కాళ్ళు కడగాలని చెప్పేసి తన ప్రాణానికి సైతం ప్రణంగా పెట్టిండు కదా మన కేసీఆర్ గారు. గోదావరి తీసుకొచ్చుకున్నాం, కాళేశ్వరం ప్రాజెక్టులు కట్టుకున్నాం. కాళేశ్వరం కట్టంగానే కేసీఆర్ గురించి ప్రజలు ఉయ్యాల పాటలు పాడుకున్నారు. గలగల గలగల గంగమ్మ నల్లరేగళ్లకు మళ్లించిండు మన కేసీఆర్ గారు. గలగల గంగమ్మ తల్లిని తెలంగాణ రైతుల మల్లకు మళ్లించి రైతన్నల దుఃఖం తీర్చిండు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నటువంటి రోజులు ఉన్నాయి. దయచేసి ఇవాళ నేను ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. గా గోదావరి తల్లిని చెరబట్టే ప్రయత్నం జరుగుతూ ఉన్నది, గా గోదావరి తల్లిని ఆగం చేసే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. మిత్రులారా, మీ కరీంనగర్లో మీరు అందరు తెలవాలి, ఎన్నడన్నా కాంగ్రెస్ వాడు గా కాళేశ్వరం పోయినాడే, మరి ముఖానికి ఎన్నడన్నా చూసిండా? కాళేశ్వరం ఎట్లుంటుందో ఎరికేనా? కాళేశ్వరం నీళ్ళు ఎటుపోతే అంటే కింది నుంచి మీదికి ఎక్కుతాయని చెప్తారు. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళకి కాదు కదా, తెలంగాణ పిల్లలకు ఎప్పుడు కానీ నీళ్లు మీ అందరు తెలుసు. నీరు పల్ల మెరుగు నిజం దేవుడు అంటారు. మీద వాన కొడుతూ ఉంటే కిందికి నీళ్లు పోతాయి, కానీ కింది నుంచి నీళ్లు తీసుకొచ్చి పొలాలకు మళ్ళించినటువంటి ఉద్యమ నేత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి. ఇలాగా గోదావరి తల్లిని చెరబట్టియాలని చూస్తూ ఉన్నారు. గా గోదావరి తల్లిని ఆగం చేస్తాడట. అయ్యా, నీ 6 గ్యారంటీలు మాకు అద్దురా, నీ బాంచను మాకేమొద్దు, కానీ నా గోదావరి తల్లిని మా ఊర్లో బతకని రా అని చెప్పేసి ఇలా ప్రజలందరూ కదిలొచ్చినటువంటి సందర్భం ఇలా కనబడతా ఉన్నది. ఏం పాటలు పాడుకున్నామే? నీళ్ళ కోసం పాడుకున్న దుఃఖం లేదా? తలాపున పారుతుంది గోదావరి అని పాడుకోలేదా? నేనే కదా ఈ రసమాయి బాలకిషనే కదా, చెరువు కుంటల్లోన సేమలేమైపాయే, జాలు చూద్దామంటే జాడలే కరువాయే, నాసు పట్టే బాయిలో ఓరన్న నాపరాలు తేలరాని, తాగబోతే నీళ్లు కసికడి నీళ్ళ కోసం కన్నీళ్లు పెట్టినటువంటి దుఃఖాన్ని మనం చూడలేదే. నీళ్లు రావాలంటే గతంలో మొగులుకు ముఖం పెట్టి వానెప్పుడు వస్తుందని చూసేటోళ్ళం. వర్షం రాకపోతే సీమలకు చక్కెర పోసేటోళ్ళం. వర్షం రాకపోతే యములాడ రాజన్న దగ్గర కోడని ఇట్లా చుట్టూ తిప్పించుకొచ్చుకునేటోళ్ళం. మనం గా నీళ్ళ కోసం ఎదురు చూసేటోళ్ళం. మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 కాలాలు కాదు 4వ కాలం తీసుకొచ్చిండు. ఎండాకాలం, వానకాలం, చలికాలం ఉంటుంది, కానీ తెలంగాణ మాత్రం నీళ్ల కాలాన్ని సృష్టించినటువంటి నేత మన నాటి ముఖ్య నేత మన కేసీఆర్ గారు. ఎండాకాలంలో మత్తలు దుంకుతాయి, చలికాలంలో మత్తలు దుంకుతాయి, వానకాలంలో వరదలై పారుతుంది, మన ఊరి చెరువు నిండుతుంది. మరి కేసీఆర్ రాకముందు నేనే పాడినా ఎస్ఆర్ కాలేజీలో మొగులకు ముఖం పెట్టి, సేలల్లో నీళ్లు లేవు, సెలకల్లో నీళ్లు లేవు, నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లా నీళ్లు లేవు, వానమ్మ 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 ఒక్కసారమ్మ వచ్చిపోవే వానమ్మ, వానమ్మ 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 ఒక్కసారమ్మ వచ్చిపోవే వానమ్మ. ఇలా మళ్ళీ మొగలకు ముఖం పెట్టే రోజులు వచ్చినాయా? నేను అనుకున్నా, మా వాడు అడుగుతున్నా కొడుకు, డాడీ మార్పు అంటే మంచి మార్పు వచ్చింది కదా అన్నాడు. ఏం మార్పు వచ్చిందంటే పచ్చని మన పొలం ఎండిపోయి మేకలు వేసుకుంటున్న కాలం వచ్చిందే అని చెప్తా ఉన్నాడు. అయ్యా, పచ్చని పొలాల్లో మేకలు వేసుకుంటున్నావురా, నీ దండం పెడతా, నీ మార్పు పాడుగాను మా వాళ్ళకు మారుతా అన్నాడు. మంచిగా మార్చిన, నీ కడుపు చల్లకుండా మంచిగా మార్చిన, నీ అంత మనిషి పుట్టాడు. ఎందుకంటే ఆ మనిషి పుట్టుక ఇక్కడిదే కానీ ఆ గుణమంతా అక్కడిదే కదా. యాడికి పోతుంది మూలాలు? తెలంగాణ కోసం కొట్లాని వాళ్ళ, తెలంగాణ కోసం తెట్లాని వాళ్ళ. ఇదే తెలంగాణ యుద్ధం జరుగుతూ ఉంటే, మా వినోదన్న పదవికి రాజీనామా చేస్తూ ఉంటే తెలంగాణ ఎట్లా ఇస్తారని తుపాకీ పట్టుకొని వచ్చినటువంటి నరహంతకుడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. దయచేసి గుర్తు చేస్తా ఉన్నా మీకు. ఆ రోజు ఎట్లా ఉండే? ఈ తొక్కులాట ఎవరికి ఉంటుంది? ఈ దేవులాట దేనికి ఉంటుంది? ఒక్కసారి మీరు ఆలోచన చెయ్యండి. బాధ అనిపిస్తా ఉన్నదే. మా అంతగిరి ప్రాజెక్టు ఉంటుంది, మా వాళ్ళు ఊళ్ళు కూడా కొట్టుకున్నారు. మా తోటపల్లి రిజర్వాయర్ ఉంటుంది, ఆడ ఊరు వీకింది. మిడ్ మానేర్లో పోయినాం, గౌరెల్లిలో పోయినాము, లోయర్ మానేర్లో పోయినాం. నీ బాంచను పోతే రాకిత నీళ్ళంతా మీదనన్నా బతుకుదామంటే ఈ మీద బతుకులు కూడా బొందబెట్టే కాలం వచ్చే కదా నేను 100 రోజులల్లా.
100 రోజులు ఆగండి అన్నాడు. ఎందుకంటే మనల్ని బొందబెట్టడానికి కోసమే 100 రోజులు ఆగురు అన్నారు. మా వాళ్ళు కూడా ఒక్కడ అన్నాడు, ఏయ్ పానం ఆగుతలేదా, జర ఆగు అన్నాడు. మంచిగా అయింది అన్న అవ్వతో కాడ, మంచిగా అయింది. మంచి కావాలి కూడా మనోళ్ళకు. నీళ్లు తీసుకొచ్చి రైతుకు పెట్టుబడి ఇచ్చి, లగ్గాలకు పైసలు ఇచ్చి, ముసల్దానికి పైసలు ఇచ్చి, దవాఖాన్ల పైసలు ఇచ్చి తెలంగాణ ప్రజలను కన్న బిడ్డలాగా సాదుకున్నటువంటి మనిషిని ఇడిచిపెట్టి ఓసారి మారుద్దాం అని చెప్పేసి 6 అబద్ధాలకు అమ్ముడు పోయినాం కదనే మనం. దుఃఖం వస్తూ ఉన్నదన్నా. ఎట్లొస్తుందన్నా మళ్ళా గోదావరి నీళ్లు రావాలంటే ఎట్లొస్తా మీరు ఒక్కసారి ఆలోచించండి దయచేసి. నిన్నగాక నా పెద్దలింగపూర్లో మా వాళ్ళు పంటకు అగ్గి పెట్టుకొని చచ్చిపోతా అని కుటుంబంతో పోయి వస్తే పట్టుకొచ్చినామన్నా. ఏమైపోయిందన్న తెలంగాణకు? ఎట్లా అయిపోయిందన్న తెలంగాణకు? ఈ పంటల గురించి ఎవడు మాట్లాడాడు? మండిపోతున్నటువంటి ఎండిపోతున్న చెరువు గురించి మాట్లాడు. మా ముదిరాజు అన్నల చేపలు చచ్చిపీకినాయి అవ్వతోడు. మా వాళ్ళ పంటలు పోయినాయి, చేపలు పోయినాయి, వాగులు ఎండిపోయినాయి, గోసలు ఎండిపోయినాయి. మళ్ళీ అవ్వలకు పైలని చెప్పి కొడుకులు బొంబాయి పోతున్న పాట మళ్ళీ వాడుకోవాలన్నా. ఎలాంటి కాలం వచ్చిందన్నా? ఆ రోజుకి ఆంధ్రోలు పోవాలి, మా గోదా తెలంగాణ వచ్చేదే రావాలని చెప్పేసి ఆ రోజు మన పాట వాడుకోలేదా? ఉండు పైలంగుండు అమ్మ మాయమ్మ, బొంబాయి పోతున్న తల్లి మాయమ్మ. ఉండు పైలంగుండు అమ్మ మాయమ్మ, ఇల్లు పైలంజూడు తల్లి మాయమ్మ. బతుకు బారా మాయే, సేతగోరా మాయే, సేచేదేమీ లేక సెంచారం పోతున్నా. బతుకు తెరువు కాని అమ్మ మాయమ్మ, బొంబాయి పోతున్న తల్లి మాయమ్మ. అంటే ముసలి తల్లి వచ్చి చేతగాన్ని దాని కొడుక మల్లయ్య, ముసలి పానము నాది బిడ్డ మల్లయ్య. ఈ ఏడు కరువు వస్తే వచ్చేడు చూద్దాము, కేసీఆర్ వస్తే తెలంగాణ తీసుకొస్తాడు బిడ్డ, మన చెరువులోకి నీళ్ళు వస్తాయి బిడ్డ, మన పొలం దున్నుకుందాం బిడ్డ, నువ్వు బొంబాయి పోకురా మల్లయ్య అని చెప్పేసి దుఃఖపడ్డటువంటి దుఃఖాన్ని తీర్చిండు మనం తెలియడానికి మన కేసీఆర్ గారు. ఇలా మళ్ళీ దుఃఖాన్ని మళ్ళా వాడుకుందామా? మళ్ళా కన్నీళ్ళ మీద కై కట్టుకొని ఎన్ని రోజులు వాడదామన్న ఈ పాట? తాగబోతే నీళ్లు లేక తుమ్మెదాలో తడి గొంతులారిపాయే, తుమ్మెదాలో ఊరవుతల బోరింగు సప్పుడేమో టింగు టింగు కొట్టి కొట్టి చేతులు ఇరిగే ఒర్రి నోరువాయి నీళ్ల కోసం జగడమైందని చెప్పేసి కన్నీళ్లు తీసినటువంటి నా తెలంగాణ పల్లెల అక్కడ వాక్యాలకు భగీరథ తీసుకొచ్చినటువంటి అపర భగీరథుడు కదా మన ఉద్యమ నేత కేసీఆర్ గారు. ఏమైపోయినాయి అన్నా? సేదబాయిలోన చెరువుకుంటలేని పాటవాడినటువంటి మనకు ఇవాళ నీళ్ళు ఇచ్చినటువంటి మన భగీరథుడు కేసీఆర్ గారిని అబద్ధాలకు అమ్ముడు పోతే అబద్ధాల మాటలు నమ్మి మళ్ళీ ఈ దుఃఖ పాటలు మళ్ళీ వాడాలన్నా అన్న? రసమై బాలకృష్ణ నీ పని అయిపోయిందిరా బిడ్డ. పాట వాడినావు, ఆట ఆడినావు, తెలంగాణ కోసం ఊరు తిరిగినావు, వాడ తిరిగినావు. గిట్ట 4 రోజులు మంచిగా బతుకుతున్నామో లేదో మా మానకొండ వల్ల కడుపు సల్లగుండా పాటలు వాడుకున్న నన్ను ఎమ్మెల్యేని చేసిరు మా వాళ్ళు. ఏమైందో ఏమో అన్న, ఒక్కసారి చూద్దామే. మరి రోజు చూడిగా నాకేం అదుపో చూసుకోపోరి, మీరే చూసుకోపోరి. మొన్న వచ్చిండు అన్న వీళ్ళకి సొంటి దొంగ అనుకోలే కాదనే, గిట్ల అయిపోయింది. దొంగలేనే, వాళ్ళు ఉన్నోళ్ళంతా దొంగలే. దొంగలు కలిసి రాజ్యం వెళుతున్నారు. అలా ఎవడు దొంగ కాదే? నోటుకు ఓటు దొంగ కాదా నీ గుంపు మేస్త్రి? దొంగల పార్టీ కాదా ఇది? దొంగల పార్టీ కాదా? దొంగల పార్టీలో దొంగలు ఉండకుంటే ఎవరుంటారన్నా? చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏమన్నా అవుతుందా? అయినా పర్వాలేదు, మళ్ళీ గర్జించి తెలంగాణను మీద నిలబెట్టాల్సినటువంటి ఒక అవసరం ఇలా వినోదన్న రూపంలో మనకు తెలిసింది. మిత్రులారా గుర్తు పెట్టుకొని గుర్తుతే మళ్ళా రసమై అరే వెనుక ముందు చూసుడేంది రాజనబో రాజన ఎత్తుక గులాబీ గండ రాజనబో జన వెనుక ముందు చూసుడేంది రాజనబో రాజన ఎత్తుర తెలంగాణ వెనుక ముందు ఆగో అంటే నేను ఇట్లా ఉంటాను గట్ల చూస్తా.